ఓకే మేడం. ఇప్పుడు జపాన్‌లో వర్క్ కల్చర్ అనేది వేరేలా ఉంటుంది. మన ఇండియాలో వేరేలా ఉంటుంది. దెన్ మీరు రెండిటిని కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అని చెప్తారు? I don't want to criticize our own country. I'll only tell what is good in that country, which I think we should follow it. Number one, the most important thing is ఓకే. ఏదైనా ఎమోషనల్ థింగ్ ఏమైనా ఉందా మేడం? అంటే Yeah. జపాన్ గురించి. first time to Japan in 1979. వెళ్ళి అయిందో లేదో ఒక వారం 10 రోజుల్లోనే the transferలతోటి we have seen lot of India. The husband is never available, so you're busy with this life. అప్పుడు కొంచెం I started feeling little lonely. అయితే జపాన్‌లో మీ ఫేవరెట్ ట్రావెల్ ప్లేస్ లేదంటే ఒక హిడెన్ జెమ్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? The biggest emotional thing what happened was 95 లో when we came back. అది earthquake వచ్చి ఎక్కడ చూసినా కూడా including bullet train also ట్రాక్ అంతా పడింది మా ఇంటి దగ్గర and some people died. 5,500 people died. Everybody took part to make our lives comfortable. ఓకే మేడం. అయితే జపాన్‌లో మీరున్న టైంలో ఎప్పుడైనా మీకు అనిపించిందా అంటే ఇండియాకి వెళ్ళాలి అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా? అంటే ఫ్యామిలీ ఇక్కడ ఉంది కదా, ఎప్పుడైనా ఫ్యామిలీని మిస్ అయిన సిచ్యువేషన్? ఆయన వరల్డ్ వార్ 2లో ఇటలీ అది వెళ్ళారు. అప్పుడప్పుడే వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్ అయిపోయి అమెరికన్ కల్చర్ వాళ్ళల్లో కొంచెం కొంచెం వస్తుంది ఆ దేశంలో. ఏవో బుక్స్ పంపించి నువ్వు చదువుకో, ఇక్కడ జపనీస్ లాంగ్వేజ్ రాకపోతే చాలా కష్టం. So today we have a very special guest in our studio. She is none other than Naganath Nara Japan Garu. So she lived in Japan for last 30 years and she built an extraordinary life far away from India to Japan. So I hope this is really an fantastic story. So let's dive into her story. నా పేరు నాగనాథ్. మా నాన్నగారు డాక్టర్ శ్రీనివాస్, ఆయనేమో రైల్వేస్లో పనిచేసేవాళ్ళు. మా మదర్ హౌస్ వైఫ్. నేను మా సిబ్లింగ్స్ మేము 6. ఐ వాజ్ ది యంగెస్ట్. Okay. మా ఫ్యామిలీ చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ. ట్రాన్స్ఫర్లు అవి వీ హ్యావ్ సీన్, అంత ట్రాన్స్ఫర్లతోటి వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇండియా. ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ మా అమ్మ ఎప్పుడు మమ్మల్ని బయట దేశానికి పంపిద్దాము అని ఎప్పుడు అనుకోలేదు. మేము 5 అప్పచెల్లెలు ఉన్నా కూడా ఆవిడ ఎప్పుడు అమెరికా సంబంధాలు అవి వచ్చినా కూడా షీ మోస్ట్లీ రిజెక్టెడ్ ఇట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ మీ నేను వాజ్ డూయింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ చైల్డ్ సైకాలజీ. ఆ టైంలో పెళ్లి కుదిరి అప్పటికి మా వారికి జపాన్ అవకాశం అది మాకు తెలియదు. పెళ్లి అయిందో లేదో ఒక వారం 10 రోజుల్లోనే ఆయన జపాన్ వెళ్ళాలి అనుకున్నారు. సో అది మంచి అవకాశం అని చుట్టుపక్కల అందరూ, ఇంక్లూడింగ్ మా నాన్నగారికి జపాన్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఆయన వరల్డ్ వార్ 2లో ఇటలీ అది వెళ్ళారు. సో దాంతో ఆయనకి అప్పుడు కొంతమంది జాపనీస్ తోటి వాళ్ళతోటి పరిచయం. అది చూసినప్పుడు ఆయనకి మాతో ఎప్పుడు అట్లాంటి విషయాలు ఏవో చెప్తుండే, జపాన్ చాలా మంచి దేశము, దే వెరీ హార్డ్ వర్కింగ్, ఇట్లా అంతా చెప్తుండేవాళ్ళు. బట్ ఆఫ్ కోర్స్ వీ డిడ్ంట్ నో మచ్. అది అవకాశం రాగానే ఇంక్లూడింగ్ మా నాన్నగారు, మా అమ్మకి కొంచెం కన్సర్న్ ఉన్నా కూడా ఏం పర్వాలేదు, ఆ దేశము చాలా సేఫ్, వెళ్ళని అన్నారు. సో ఫస్ట్ మా వారు ముందర వెళ్ళారు. మా పెళ్ళైన ఒక 2-3 నెలల్లోనే తను వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళాక కొన్నాళ్ళకి నేను కూడా జాయిన్ అయ్యాను. దిస్ ఈజ్ ఇన్ 1979. I went first time to Japan in 1979. Okay. So long time back. Yeah. అప్పటికి దేశం ఎలా అంటే వాళ్ళ అప్పుడప్పుడే వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్ అయిపోయి అమెరికన్ కల్చర్ వాళ్ళల్లో కొంచెం కొంచెం వస్తుంది ఆ దేశంలో. సో వాళ్ళకి ఇంగ్లీష్ ఎక్స్పోజర్ ఏం లేదు. Okay. బట్ డెఫినెట్లీ వాళ్ళు ఫుడ్ వైజ్ వాళ్ళు అప్పటిదాకా మోస్ట్లీ దే వర్ ఈటింగ్ ఫిష్, రైస్, దిస్ వాజ్ వాట్ దేర్ స్టేపుల్ ఫుడ్ వాజ్. బట్ అమెరికన్స్ ద్వారా వాళ్ళకి బీఫ్, పోర్క్, చికెన్ ఇవన్నీ దే స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్. థింక్ అబౌట్, సో ఆల్మోస్ట్ 30-40 years లో దట్ చేంజ్ హెస్ కమ్ ఇన్ దెమ్. దాంతో వాళ్ళకి పద్ధతులన్నీ మారిపోయాయి. తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా, as far as the appearance goes, it was all
వెస్టర్న్ స్టైల్. వాళ్ళ సూట్లు వేసుకుని మెన్ వర్ వేరింగ్ ఓన్లీ సూట్స్ అండ్ విమెన్ వర్ వేరింగ్ వెస్టర్న్ డ్రెస్సెస్. ఆ విధంగా అంతా మారింది కానీ వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడటం మటుకు స్కూల్లో కొంచెం నేర్పించినా వాళ్ళకి ఇంగ్లీష్ అయితే రాదు. సో నాకు నేను వెళ్ళక ముందు నేను మా వారు ముందర వెళ్ళారు కదా, ముందర వెళ్ళినప్పుడు ఏవో బుక్స్ పంపించి నువ్వు చదువుకో, ఇక్కడ జపనీస్ లాంగ్వేజ్ రాకపోతే చాలా కష్టం అని. ఏముందిలే మా ఆయన అన్నారు కానీ ఏం పర్వాలేదులే, జపాన్ అంటే ఎడ్యుకేటెడ్ కదా, ఎడ్యుకేటెడ్ అంతే ఇంగ్లీష్ రాకుండానే ఉంటుందా అన్న చాలా లైట్ చాలా లైట్ తీసుకున్నా. అవి బుక్స్ చదివినా కూడా అది ప్రొనౌన్సియేషన్ కూడా నాకు తెలియదు. ఏవో పంపించారు అప్పుడు ఆ రోజుల్లో క్యాజెట్స్ ఇవి అన్నీ ఏం లేవు కదా, క్యాజెట్స్ ఉండేవి కానీ బట్ ఈ డెంట్ సెండ్ ఎనీ క్యాజెట్. ఆ బుక్ చదివినా కూడా ఏదో గ్రీటింగ్ కొనించు అని ఒకటి చదువుకున్నాను అంతే. ఆ తర్వాత అదేదో మా చిన్నప్పుడు లవ్ ఇన్ టోక్యో పాటలు ఏవో వస్తుండేవి. సో ఆ లవ్ ఇన్ టోక్యో లో సాయోనారా అనేది సాయోనారా ఏదో వస్తుంది, లేదో నచ్చిపోతుంది అన్న ధైర్యంలో ఐ వాజ్ ఆల్సో యంగ్. వెళ్ళాక ఇట్ వాజ్ అ బిగ్ షాక్. వాళ్ళు ఇంగ్లీష్ ఎవ్వరు, అరే వీళ్ళు వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నారు వీళ్ళన్నా మాట్లాడరా. బిల్డింగ్లు అంతా కూడా మోడర్న్ బిల్డింగ్స్ ఉండేవి, బయటికి అంతా, లోపల కొంచెం దేర్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. కొంచెం తతామి అంటే చాప అది అంతా ఉంటుంది కానీ బట్ బయటికి అంతా కన్స్ట్రక్షన్ అంతా బిల్డింగ్స్ ఉండేవి, లిఫ్ట్స్ అన్ని, ఆల్ దాట్ వాజ్ మోడర్న్ ఓన్లీ. ఏమో ఇంగ్లీష్ రాకపోతుందా అనుకుని ఎవరిని అడిగినా కూడా ఇంగ్లీష్ రాదు. అప్పుడు కొంచెం ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లిటిల్ లోన్లీ. మారేమో హీ యూస్ టు గో అట్ 7 వెళ్ళిపోతే రాత్రి 9 దాకా హీ వాజ్ టోటలీ ఫోకస్డ్ ఆన్ వర్కింగ్. నేను slowly I started, I must live here అని. The first thing what I did was start teach English. ప్రతి పక్కన neighbors ఉంటారు కదా, నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను నీకు, నీ దగ్గర నేను జాపనీస్ నేర్చుకుంటాను. సో అట్లా తర్వాత ఇట్లా సారీ టైయింగ్, తర్వాత ఏదో కుకింగ్, అట్లా ఏదో వి స్టార్టెడ్. అండ్ దెన్ అప్పటికి వాళ్ళకి కొంచెము వాళ్ళకి అసలు ఇండియన్స్ అంటే తెలియదు. కొంతమంది అసలు ఒక పిల్లాడు ఎప్పుడు రోడ్డు మీద పోతే నువ్వు గైజిన్ అనేవాడు అనమాట. ఫారినర్ అంటే గైజిన్, నువ్వు గైజిన్ కదా అని. అవును మేము గైజిన్. ఓ ఎక్కడి నుంచి వచ్చారంటే ఇండియన్స్ అంటే వాళ్ళకి రెడ్ ఇండియన్స్ అని. సో దాట్ వాజ్ ది టైమ్ వెన్ వి వెంట్, విచ్ దే రియలీ డెంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇండియా. ఇంకేమన్నా తెలిస్తే ఇండియాలో ఇది ఏనుగులు వెళ్తూ ఉంటాయా లేకపోతే అట్లా ఇమాజినేషన్ లో ఉండేవాళ్ళు. ఆర్ కర్రీ, ఇండియన్ కర్రీ అంటే ఇండియన్స్ ఒక కర్రీ ఒకటి తింటారు. ఆ ఇమేజ్ నుంచి slowly over these 30-40 years there's drastic change in the picture. There's a lot of better understanding about us, because మనకు కూడా వాళ్ళ సంగతి చాలా తెలిసింది ఇప్పుడు, వాళ్ళు ఏంటి అనేది. దట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్. సో నేను నాగనాథ్ని. నేను జపాన్కి 1979లో వెళ్ళాను. మా వారు అక్కడ ఉద్యోగరీత్యా వెళ్లాల్సి వచ్చింది. సో నేను ఆయనతో పాటు వెళ్ళాను. అక్కడ మేము 18 ఏళ్ళు టోక్యోలో, ఒక 5 ఏళ్ళు తర్వాత ఓసాకాలో ఉన్నాము. 18 ఏళ్ళు అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము మళ్ళీ జపాన్ కి సంబంధించి ఒక కంపెనీ మొదలు పెట్టాము, అసమాను టెక్నికల్ సర్వీసెస్ లిమిటెడ్ అని. అది ఒక 30 years నడిపాక ఇప్పుడు మేము నారా జపాన్ హబ్ అని ఒక NGO రన్ చేస్తున్నాము. ఈ నారా జపాన్ hub is like a bridge between both the countries. Anything related to Japan or India, we would like to go through Nara. So ఏ విధంగా కాలేజెస్ కి కానీ, సిటీ బిట్వీన్ హైదరాబాద్ ను మియోషి అని ఒక సిటీ ఉంది, దాంతో సిస్టర్ సిటీ రిలేషన్షిప్ కానీ అట్లా మేము చాలా రిలేషన్షిప్ ఫర్ లాస్ట్ 48 years we have been doing in various capacities. So today we are doing full-fledged. ఓకే, మీరు ఫస్ట్ అయితే ఇండియాలో ఉండేవాళ్ళు, మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళాల్సి వచ్చింది జపాన్ కి. ఈ లైఫ్ స్టైల్ నచ్చిందా లేదంటే జపాన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కల్చర్స్ అవన్నీ నచ్చినాయి మేడం? నేను జపాన్ కి వెళ్ళక ముందు యాక్చువల్లీ ఐ వాజ్ జస్ట్ స్టూడెంట్ అయిపోగానే పెళ్లి అయిపోయింది. ఇక్కడ నేను యాజ్ అ హౌస్ వైఫ్ ఐ హార్డ్లీ స్పెండ్ ఎనీ టైం. జపాన్ లోనే డైరెక్ట్ గా అంత ఫ్యామిలీ లైఫ్ అంటే జపాన్ లోనే ఎక్కువ. ఇక్కడ మా ఇన్లాస్ హైదరాబాదే, మా పేరెంట్స్ కూడా హైదరాబాదే. సో మా వారు లేనప్పుడు బిట్వీన్ ద 2 places ఐ యూస్ టు షటిల్. ఐ హ్యాడ్ అ డాటర్. అండ్ అక్కడికి వెళ్ళాక లైఫ్ అనేది అక్కడ ఇంగ్లీష్ ఎవరికి రాకపోయేటప్పటికి ఐ మేడ్
myself so strong as a mother that my daughter should not suffer. So దానికోసము నేను పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నా అంతటా నేను పలకరించి, వాళ్ళకి భయం, వాళ్ళకి దే వర్ నాట్ అగెయిన్స్ట్ ఫారినర్స్, బట్ వాళ్ళకి అలవాటు లేకపోయేటప్పటికి అలవాటు లేని పనులు చెయ్యరు వాళ్ళు. సో వాళ్ళకి వెళ్ళి నేను ఇట్లా పాప ఉంది, పాపతోటి వాళ్ళ పిల్లలతో వాళ్ళతో ఆడిపించి అట్లా ఐ ఫౌండ్ అ ప్లేస్ ఫర్ హర్ అండ్ ఐ డెవలప్ లాట్ ఆఫ్ ఫ్రెండ్షిప్. వాళ్ళందరితోటి ఏదో విధంగా వాళ్ళకి నేను నేర్పించడము, వాళ్ళు నాకు నేర్పించడం. అండ్ మై లైఫ్ వాస్ లోన్లీగా ఉన్నానంటే ఫస్ట్ 2-3 months మేబీ ఐ వాజ్ లోన్లీ, బట్ ఆఫ్టర్ దట్ దే వాస్ ఆల్వేస్ సంథింగ్ ఫర్ మీ టు డూ. ఎప్పుడు బిజీగానే ఉండేవాళ్ళం. ఫస్ట్ మన ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి. అది ఇన్ జపాన్ ది మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ది సొసైటీ. నాకు ఇంట్లో మా ఆవిడే వాళ్ళ సెలవు తీసుకోమందండి, నేను సెలవు తీసుకుంటానని కానీ, లేకపోతే మా అమ్మాయి స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ సెలవు. అట్లీస్ట్ ఇన్ దోస్ డేస్ దే వాజ్ నో సచ్ అ థింగ్. మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ the lady of the house is responsible to take care of the family and the husband. So ఈ కాన్సెప్ట్ లో ఏమవుతుందంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ. అండ్ అది ఎంత వాళ్ళ మనకి ఎవరు పని వాళ్ళు ఉండరు. ఎంత కామన్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్డు మీద ఉన్న యార్డ్ కానీ, లేకపోతే ఆఖరికి మన కామన్ ఏరియా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ పర్సనల్ ఏరియా, కామన్ ఏరియాస్ లో చెట్లు ఆకులు పడ్డా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్లీన్ అండ్ ఎవ్రీబడి మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ క్లీన్. నా రెస్పాన్సిబిలిటీ కాదు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు క్లీన్ చేయట్లేదు అని ఎవ్వడు వెయిట్ చేయడు, ఎవళ్ళకి ఆలోచన కూడా రాదు. అయ్యో అక్కడ ఆకు పడిందే ఫస్ట్ మనం తీసియాల అన్న దాంతో వాళ్ళ కంట్రీ ఇస్ క్లీన్, దే ఆర్ బిజీ. మనం అక్కడ ఉంటే మనం కూడా బిజీ. సో there is no time for us to think about anything. Similar way, my husband also, while he was working, he has seen the best part of life, of his career. So every day is a learning thing. రోజు ఏదో కొత్తది మనం నేర్చుకుంటూ ఇంప్లిమెంట్ చేయటంతో we don't have time to think about anything, which includes personal గా కూడా. You can go for swimming, you can go to gym, you can go for a restaurant, ఏదో ఒకటి. So the life is very busy, including పిల్లల PTL. So the husband is never available, so you're busy with this life. ఓకే, మరి మీరైతే ఇక్కడ ఇండియా నుండి జపాన్కి వెళ్ళి, జపాన్లో మీరు నియర్లీ ఒక 48 years వరకు ఉన్నారు కాబట్టి, మరి మీ కిడ్స్ గురించి ఏం చెప్తారు మేడం? అంటే వాళ్ళు జపాన్, ఇండియా అని మన డిఫరెన్షియేట్ చేసి ఎప్పుడైనా మాట్లాడతారా మీతో? కరెక్ట్. అది దట్ వాజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది రీజన్స్ వై వీ కేమ్ బ్యాక్. మా పిల్లలు ఫస్ట్ మేము 95లో వీ కేమ్ బ్యాక్. మా అమ్మాయి ఫస్ట్ మేము వచ్చినప్పుడు షీ వాజ్ 18 అండ్ మై సన్ వాజ్ 15 years old. రిటర్న్ వచ్చినప్పుడు they were totally against it. They didn't want 2 kids. Yeah, we have 2 kids, one daughter and one son. They were totally against because they don't know anything about this country. And ఇండియాలో కూడా అప్పుడు ఇండియా ఇప్పుడు ఇండియా చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ గట్టిగా చెప్పాలంటే ఫ్రూట్స్ కూడా అరటిపండు ఒకటి బాగా గట్టిగా దొరికేది, యాపిల్స్ కూడా అంతంత మాత్రమే. సో వాళ్ళకి ఫ్రూట్స్ కాడి నుంచి బ్రెడ్ కాడి నుంచి ఏది చూసినా కూడా వాళ్ళకి కొంచెం ఆశ్చర్యంగా ఉండేది, ఇదేంటి ఇక్కడ ఇట్లా ఉంది. సో దే నెవర్ కుడ్ అడ్జస్ట్ ఇన్ ఇండియా. సో ఇమీడియట్గా ఐ థింక్ వన్స్ దే హ్యావ్ బికమ్ అడల్ట్స్, బోత్ ఆఫ్ దెమ్ లెఫ్ట్ ద కంట్రీ. So one is in US and one is in Europe now. My son later, after he left India, he studied in UK. Then he worked in Japan. So his Japanese level is very good. He learned kanji, he learned everything. He worked as a Japanese. Right now he's in Europe. ఓకే. అంటే మీరు మ్యారేజ్ తర్వాత సర్డ్తో మీరు జపాన్కి వెళ్ళిపోయాను అంటే సిచ్యువేషన్స్ అట్లుండే అన్నారు కదా, అంటే మీరు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినారా జపాన్కి? అంటే అది తెలియని ప్లేస్ నాకు అని మీకు ఉండే కదా, సో ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ తల్లినా? This is what I feel the greatness of the youth. I was young and all I was thinking was, okay, we are going to a country where my husband will be, so I'll get used to that. That helped me, that determination helped me to survive there. There was nothing to look back. మనం వెళ్ళిపోయాక మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి వద్దామని కాదు, మనం అక్కడ దట్ ఈస్ ద ప్లేస్ ఐఎమ్ గోయింగ్ టు లివ్ అని డిటర్మినేషన్ వచ్చేటప్పటికి I even today to the
I feel strongly that anybody, if you want to live somewhere, you have to adapt to that customs. Valla custom ki, valla language ki, valla culture ki, we should adapt. That is for sure. And I think I did it. So all four of us love that country. Like Kadu, love that country. ఓకే, అంటే మళ్ళీ వెళ్ళిపోతారా ఇప్పుడు, ఇక్కడే ఉంటారా? ఇంకా వెళ్ళము. Now we have become more Indians, I think. డిపెండెన్స్ లైఫ్ ఏదో డిపెండెన్సీకి అలవాటు అయ్యాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇండిపెండెంట్, అక్కడ యూ నీడ్ టు బి హైలీ ఇండిపెండెంట్. నీ అంతా నువ్వే డ్రైవ్ చేసుకోవాలా, నీ అంతా నువ్వే. సో దట్ కైండ్ ఆఫ్ డిపెండెన్సీ నౌ ఐ థింక్ ఇస్ డిఫికల్ట్. ఓకే, అంటే ఇప్పుడు తెలియని ప్లేస్కి వెళ్తున్నాం అంటే కొంచెం మనం డిఫరెంట్గా ఫీల్ అవుతాము, భయంగా, కొంచెం టెన్షన్గా, ఇదేదో లాగుంటుంది. అయితే మీరు ఫస్ట్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత లైక్ మీ ఫీలింగ్ ఎలా ఉండే మేడం? అక్కడ ఫస్ట్ వెళ్ళంగానే డెఫినెట్లీ లాంగ్వేజ్ వాజ్ అ కన్సర్న్. దాట్ చూడంగానే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అనేది అప్పుడు మటుకు కొన్నాళ్ళు ఒక 3-4 months డెఫినెట్లీ ఐ ఫెల్ట్ లోన్లీ. మారేమో తను ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు. సో బజార్కి వెళ్ళిన మోస్ట్లీ సైన్ లాంగ్వేజ్, తర్వాత అండ్ మన బియ్యం కూడా అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. మన బియ్యం దొరికేది కదా, ఇప్పుడు మళ్ళీ ఏదో ఆన్లైన్లో దొరుకుతాయి అట్లా అంతా ఉన్నాయి, కానీ మామూలు బజార్లో మన బియ్యం దొరకదు, మన పప్పులు దొరకవు. సో దట్ పార్ట్, ఎస్, ఇట్ డిడ్ టేక్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ మీ. అయితే మీ ఫ్యామిలీ గురించి అయితే చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ, హోమ్లీ ఫ్యామిలీ అని చెప్పారు, కానీ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం టోటలీ వెస్టర్న్ డ్రెస్సెస్, మొత్తం వెస్టర్న్ మోడర్న్ అదే ఉండే కాబట్టి మరి మీరు ఎట్లా ఫీల్ అయిన ఉండే మేడం? అంటే మీ డ్రెస్సింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకోవడం అలాంటివి ఏమైనా? యా, బికాస్ లైఫ్ స్టైల్ అక్కడ డిఫరెంట్ ఉండేటప్పటికి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ యూస్ టు ఈవెన్ యూస్ సైక్లింగ్. పిల్లల్ని వాళ్ళు కార్లు అవి ఉన్నా కూడా ఎక్కువ కార్లు అవి వాడరు, దబుక్కున వెళ్ళేది. ఆల్ దీస్ ఇప్పుడు యూరోప్ లో కూడా యూ సీ మోర్ ఆఫ్ సైక్లింగ్ అండ్ ఆల్ దట్. సో జపాన్ లో కూడా అంతే, దగ్గర ఏదైనా స్కూల్ ఉండగానే బజార్కి వెళ్ళాలంటే దబుక్కున సైకిల్ వేసుకుని వెళ్ళిపోతారు, కార్ తీయరు. సో అలా వాళ్ళ లైఫ్ స్టైల్ కి అలవాటు అయ్యేటట్టు నేను కూడా అడాప్టెడ్ మై సెల్ఫ్. పొద్దున్నే పిల్లల్ని దింపాలంటే సైకిల్ మీద దింపేసి, లేకపోతే బజార్కి వెళ్ళాలంటే సైకిల్ మీద వెళ్ళి, ఐ యూస్ టు డూ ఆల్ దాట్. సో ఎస్, ఐ ట్రై టు బీ పార్ట్ ఆఫ్ దెమ్. డెఫినెట్లీ an Indian, a person like me, 100% Japanese avalemo కానీ, but what I did was observed them, then respected their culture, and I wouldn't say large, I tried to adapt to their culture. Okay. I mean, all four of us, I think that's what we did. Okay, what you say about Bhasha barrier? It's very important. Knowing their language is a must. They're very nice people. First they try to understand you. ఏదన్నా ఇప్పుడు మనకి we cannot express, especially when we went. ఇప్పుడు foreigners చాలా ఎక్కువైపోయి, today we see different kind of news. But మేము వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఇండియన్స్ చాలా తక్కువ మంది. ప్రైవేట్ కంపెనీస్ లో పనిచేసే ఇండియన్స్ ఆల్మోస్ట్ నిల్. తర్వాత ఈ సాఫ్ట్వేర్ అది వచ్చి అది ఎక్కువైంది, కానీ మేము వెళ్ళినప్పుడు మా వారి కంపెనీలో హీ వాజ్ వెరీ ఫ్యూ, హార్డ్లీ యూ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్. అంత హోల్ కంట్రీలో ఇట్స్ అ బిగ్ కంపెనీ వాట్ హీ వర్క్. సో వన్ ఆఫ్ ది MNCs. బట్ ఈవెన్ దెన్ the number of people working in Japan, Indians, could be counted on the fingers. అట్లాంటి పరిస్థితిలో వాళ్ళు కూడా మనకి వీళ్ళు మన దగ్గరికి వచ్చారు, వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి they used to go out of their way to support us in various ways at every step. Whether నేను ఇంట్లో యాజ్ అ హౌస్ వైఫ్, అయ్యో నాకు బ్యాంక్ డాక్యుమెంట్ నేను చదవలేను అంటే నాతో పాటు బ్యాంక్ వచ్చి నా బ్యాంక్ ఫార్మ్స్ ఫిల్అప్ చేసి చేయటం, స్కూల్లో ఏమైనా హెల్ప్ కావాలంటే స్కూల్కి వచ్చి హెల్ప్ చేయటము, లేకపోతే అయ్యో నాకేమో బజార్లో ఇది కనబట్టలేదంటే నాతో పాటు వచ్చి చేయటము. అండ్ at every stage we got lot of help from the local people. So that is what today ఇవాళ నేను నారా జపాన్ హబ్ చేశానంటే జాపనీస్ వాళ్ళు వస్తే దట్ సేమ్ ఫీలింగ్ ఐ హ్యావ్. అయ్యో వాళ్ళు మన దేశంలో వచ్చి వాళ్ళు చేస్తున్నారు, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ టార్గెట్స్. దెన్ వాట్ యు సే అబౌట్ జపాన్ ఫుడ్ మేడం? అట్ సైడ్ ఫుడ్ ఎలా ఉండేది? అంటే మీరు ఆ ఫుడ్ లైక్ లవ్ అన్నారు కదా జస్ట్ ఇందాక. సో వాట్ యు సే అబౌట్ జపాన్? This is one thing which unfortunately I could not enjoy. The reason is I'm a vegetarian. వాళ్ళు నాన్ వెజ్, ఈవెన్ బ్రాత్ కూడా వాళ్ళు నాన్ వెజ్ ఉంటుంది మోస్ట్లీ.
that is a big thing which I couldn't. But whereas my son, even today, he eats Japanese food. His wife is again vegetarian, but he eats fish. Yeah, that is one thing which we could not. Everything else, well, we have enjoyed. Nenu have not enjoyed the food, unfortunately. అయితే జపాన్ లో మీరు అడ్జస్ట్ అయ్యి అవ్వలేక అక్కడ ఎట్ లాస్ట్ అడ్జస్ట్ అయితే అయినారు. ఏదైనా ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా Okay. మేడం? లైక్ లాంగ్వేజ్ Yeah. ప్రాబ్లమ్ Yeah, the కానీ one very embarrassing thing, which probably, which we can never forget. This happened 48 years back. మేము జస్ట్ అప్పుడే జపాన్ వెళ్ళాము. జపాన్ వెళ్ళి మా వారికి వాళ్ళ ఆఫీస్లో పెళ్ళి, వాళ్ళ కొలీగ్ పెళ్ళి అని ఇన్విటేషన్ వచ్చిందనమాట. ది హోల్ థింగ్ వాజ్ రిటన్ ఇన్ జాపనీస్ లాంగ్వేజ్. వాళ్ళు ఆ కార్డు ఇంటికి పంపించారు. ఇంటికి రాగానే ఏదో ఇదేదో వచ్చిందండి అంటే, అవును, మనమేమో సండే నాడు అబ్బాయి పెళ్ళి, మనం వెళ్ళాలి. అది దాని మీద ఏం రాస్తుందో మాకు తెలియదు. ఆయన చదవలేరు, నేను చదవలేను. దెన్ వి వెంట్. నేను అప్పుడే I was dressed up all in red saree and all that. Red saree was పెళ్ళి అంటే రెడ్ సారీ వేసుకుంటాం కదా, వెళ్ళాము. అండ్ ద టిపికల్, ఐ థింక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ టెల్ యూ హౌ ఇంపార్టెంట్ ద పంక్చువాలిటీ ఇస్. అది 2ంటికి మేము వెళ్ళాలంటే ఇట్ వాస్ 2:10. ఆల్రెడీ ఎవ్రీబడి వాస్ వేరింగ్ దట్ డార్క్, బ్లాక్ డ్రెస్ అండ్ వైట్ టై వేసుకుంటారు, ఫార్మల్. ఆ రోజుల్లో, ఇప్పుడు ఇంకా యంగ్స్టర్స్ హ్యావ్ చేంజ్, బట్ ఆ రోజుల్లో వైట్ టై, బ్లాక్ సూట్, వైట్ షర్ట్. సో అది అందరు వేసుకుని ఉన్నారు. లేడీస్ ఆల్సో బ్లాక్ కిమోనో అండ్ సమ్ గోల్డ్ అండ్ ఆల్ దట్. మేము వెళ్ళేటప్పటికి అందరు క్వైట్ గా ఉన్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడ సీట్స్ కూర్చుని ఉన్నారు. ది ఎంబరాసింగ్ థింగ్ వాజ్ దట్ ఇన్విటేషన్ వాజ్ మెంట్ ఓన్లీ ఫర్ 1 person. అండ్ మేము వెళ్ళేటప్పుడు కొన్ని వాళ్ళు చెప్పరు, అది అంత ఫ్రాంక్ గా చెప్పరు, అయ్యో ఇదేంటి ఇన్విటేషన్ ఒకటికి అని వాళ్ళు చెప్పరు. వాళ్ళేమో చెవులు గారిపోతున్నాయి, ఏంటి వీళ్ళేమో ఇద్దరు వచ్చారు, ఇది కార్డులో చూస్తేనేమో ఒకటి ఉంది, వాళ్ళకి ఎందుకు చెవులు గారుతున్నాయో మాకు అర్థం. తర్వాత అర్థమైంది. బట్ ఫైనల్లీ వాళ్ళేమో అది ఇద్దరికి మేము ఇద్దరు వచ్చాం, పంపించేయలేదు, కూర్చోబెట్టారు. బట్ అగైన్ అన్ఫార్చునేట్లీ ఆల్ దాట్ వాజ్ ఇన్ ట్రెడిషనల్ జాపనీస్ ఫుడ్. ఇంత పెద్ద ఫిష్ ఇట్లా అంతా మొహం అంతా కనపడుతూ, కళ్ళు అంతా కనపడుతూ ఒక్కొక్కటి వస్తుంది. వి కెనాట్ టచ్ ఇట్, బట్ అది ఇట్లా చైనీస్ టేబుల్ లాగా ఉంటుంది కదా, ఆ చైనీస్ టేబుల్ నుంచి ఇలా వెళ్తున్నాయి వస్తున్నాయి ఐటమ్స్. మేము ఒక్కటి ముట్టుకోవట్లేదు. వాళ్ళకి దండగా, మాకు దండగా. So that is something. So what I want to say is Japanese marriages are very, very formal. And mallaga velaka mandi vellaru, vandala mandi assalu vellaru. Family, basic ceremony is conducted by the small family, immediate members. Tarvata even reception is at the most colleagues, family members, close family members as well. So tarvata maku ardhamaindi, oh itla untayi పెళ్ళిళ్ళని, లేకపోతే మనమంటే పెళ్ళి అంటే ఓ our imagination of marriage is so different. ఫ్రెండ్స్ ఇన్విటేషన్ కార్డ్ లోనే వి ఇన్వైట్ చాలా మంది, ఎవరంటే వాళ్ళు రావచ్చు, ఎవరంటే ఇంట్లో ఎవరన్నా ఉంటే రా వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది వెళ్దాం అన్న కాన్సెప్ట్ లో మనం ఉంటాము. దట్ వాజ్ అ బిగ్ లెసన్ వాట్ వి లెర్న్డ్ అండ్ వి కెన్ నెవర్ ఫర్గెట్. ఓకే, ఏదైనా ఎమోషనల్ థింగ్ ఏమైనా ఉందా మేడం, అంటే జపాన్ గురించి? Yeah, the biggest emotional thing what happened was 95 lo when we came back. On July 17th there was a very big earthquake and ours was an independent house. The whole house has broken. But fortunately andaram nalvaram bayitiki vachamu. But what is interesting and what I would like to share is nobody felt that ayyo manamenti ee problem. We were so busy thinking about what to do next, because everybody was trying to help each other. అయ్యో వాడు అదేంటి గవర్నమెంట్ వాడు రాలేదు, మనకేమో హెల్ప్ చేసే వాళ్ళు లేరు అనేది కాకుండా, మారి కంపెనీ వాళ్ళు, జనరల్ మేనేజర్, ఆల్మోస్ట్ డైరెక్టర్ లెవెల్ వాళ్ళు, దే బ్రాట్ ద టూల్స్ అండ్ దే హ్యావ్ క్లీన్డ్ ద డెబ్రిస్ అండ్ దే టుక్ అవుట్ ఆల్ అవర్ ఐటమ్స్. దాట్స్ హౌ వాళ్ళు అలా చేశారు. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళు 1 week వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తర్వాత కంపెనీ హ్యాస్ ఫౌండ్ అనదర్ గెస్ట్ హౌస్ అండ్ దెన్ దే గేవ్ us a house. So everybody took part to make our lives comfortable. So in fact my son, who was only 12 to 13 years, when I was feeling ayyo enduku itla aindi ante, mummy
You look at others, they're all suffering more than us. So why do you say we are suffering? And for his age, I mean, that's the feeling everybody had at that moment. The earthquake వచ్చి ఎక్కడ చూసినా కూడా including bullet train also ట్రాక్ అంతా పడింది మా ఇంటి దగ్గర, అండ్ సమ్ పీపుల్ డైడ్, 5,500 people died. But in spite of all that, people were looking forward. There was no time for people to think about the past. And that's the greatness of that country. ఓకే మేడం, ఇప్పుడు జపాన్ లో వర్క్ కల్చర్ అనేది వేరేలాగా ఉంటుంది, మన ఇండియాలో వేరేలాగా ఉంటుంది. దెన్ మీరు రెండింటిని కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అని చెప్తారు? I don't want to criticize our own country. I'll only tell what is good in that country, which I think we should follow it. Number one, the most important thing is the punctuality. Vallu podduna almost everybody by 7:30 they're all out, and 8 o'clock ante at least 7:45 ki vallu they are in the seat. Those 15 minutes they make themselves ready for the job. ఏదో కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవటము, కాపీ తీసుకోవటము, కాల్ అంటే కాఫీ తెచ్చుకుని పెట్టుకోవటము, ఇవన్నీ ఆ ముందరున్న 15 నిమిషాలు వచ్చాక, మనం లేట్ గా వచ్చాక తర్వాత వెళ్ళి మనం కాఫీ తీసుకు వీఆర్ ఆల్రెడీ ఇన్ ది ఆఫీస్ చూడలేదా మేము ఎంట్రీ అట్లా కాదు. బై 8 దే స్టార్ట్ వర్క్, అండ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ దే డూ ఇస్ దే హ్యావ్ ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఇవాళ మనం అందరం ఏం చేసుకుంటాం, వాట్ ఈస్ దట్ యూ గోయింగ్ టు డూ, వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. దెర్ ఇస్ clarity in that. What are there any issues? First, okay, 10 minutes, 15 minutes, they try to spend that time. And if they might have a longer meetings later, but the first 10-15 minutes is meant for that. They, especially factories, they spend time to allocate the place and things like that. Keep the tools ready or whatever. Today, what is the manufacturing? What is the target? Whatever it is. A discussion aipoyaka, they take their places and they try to do the work. And another important thing, what is general concept ఏంటంటే జపనీస్ వాళ్ళు చాలా టైం తీసుకుంటారు అది ఇది. జపనీస్ వాళ్ళు దే టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ప్లానింగ్ లేకుండా మనం ఓకే రేపు మనం వెళ్ళాలి కదా, సర్లే వెళ్ళిపోదాం, వెళ్ళినప్పుడు ఏదో ఆలోచిస్తే ఏదో అవుతుంది కాకుండా దే ఆల్ సిట్ టుగెదర్, టాక్, ప్లాన్ ఇట్ అవుట్. ఇట్ మే టేక్ ఫర్ సమ్ రీజన్ యూ సెడ్ నో, సో వై డిడ్ కావేరీ సే నో ఫర్, అండ్ వాట్ ఇస్ ఆవిడేదో చెప్పింది, ఆ చిన్నపిల్ల నేను గట్టిగా దబాయిస్తే అమ్మాయి వింటుంది కాదు, ఏదో ప్రాబ్లం ఉంది, లెట్ us listen to it and let us take care of the situation అని చెప్పి they study all the pros and cons, then they decide, and the decision is normally కింద లెవెల్ నుంచి పైకి వెళ్తుంది. పైన it's almost like it is only a formal thing. So people who do know better అని చెప్పి they try to give more weightage to this, and then finally formally they will decide. So decision is from bottom to top. Another most important thing what attracts me is the quality consciousness. They are highly quality conscious and they try to make themselves first satisfied. నేను నా పని నేను కరెక్ట్ గా చేశానా లేదా, తర్వాత వాళ్ళు మెచ్చుకున్నారా లేదా, దట్స్ సెకండరీ. సో ఫస్ట్ దే మేక్ ష్యూర్ దట్ అయ్యో వాళ్ళు చూస్తున్నారు అందుకని నేను ఇక్కడ క్లీన్ గా తుడవాలను, వాళ్ళు చూస్తున్నారు నేనేమో ఇక్కడ నుంచుని ఏదో చెయ్యాలను కాకుండా, ఐఎమ్ గివెన్ దిస్ రెస్పాన్సిబిలిటీ, ఐ మేక్ ష్యూర్ దట్ థింగ్స్ ఆర్ పర్ఫెక్ట్ as far as ఐఎమ్ కన్సర్న్. నా ప్రోడక్ట్ పక్క వాళ్ళకి వెళ్లే లోపల మై ప్రోడక్ట్ ఇస్ పర్ఫెక్ట్, అండ్ నా చేతి నుంచి వెళ్ళాక దట్స్ పర్ఫెక్ట్ ప్రాజెక్ట్. మనం అలా కాదు, మనం తప్పులు చేస్తే పర్వాలేదులే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. మన క్వాలిటీ కంట్రోల్ కూడా ఫ్యాక్టరీస్ లో క్వాలిటీ కంట్రోల్ అంటే అదొక డిపార్ట్మెంట్ పెట్టుకుని వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళు చూస్తారని కాకుండా, జపాన్ లో దే మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ క్వాలిటీ కంట్రోల్ ఇస్ ఓన్లీ ఫర్ ఇంకా ఫైనల్ గా బిఫోర్ ప్యాకింగ్ దే డూ ఇట్, బికాస్ at every stage they've already taken out the rejections. Every stage the rejections are, so that's why their product is always perfect. So these are some of the very basic things that which make a lot of difference in their society. ఓకే మేడం, అయితే మన ఇండియాలో అయితే ఫ్యామిలీస్ ని పెంచడం లేదంటే ఒక రిలేషన్షిప్ ని మనం గ్రో చేసుకోవడం, బిల్డ్ చేసుకోవడం ఇవన్నీ ఒకలాగుంటాయి. కానీ వెరాజ్ ఇన్ జపాన్ లో ఒక ఫ్యామిలీని పోషించుకోవడం లేదంటే ఒక రిలేషన్ ని బిల్డ్ చేయడం, అంటే మన ఇండియన్ కి అండ్ అక్కడ జపాన్ లోకి ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా మీకు ఎలా అనిపించినాయి, అంటే ఏం డిఫరెన్సెస్ అనిపించినాయి? First of all, I think relationships as far as good or bad, again today the youngsters are different, but my age వాళ్ళు కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కానీ it's more like the eastern type of thinking only. Leader of the house is the head of the house,
and as I just mentioned, the wife will support him. And yes, the parents are also there, but over a period of time things change there also. The lady, especially salary anta wife ki ichchesetappadiki, she becomes strong, so she manages everything. So that becomes interrelationships sometimes maybe little difficult. Oka, I mean, if you're talking about marriages, yes, divorce rates, so we at least few years back things were, I mean, I think that's the reason why the marriages తక్కువైపోయాయి, children count has come down. Yes, they do have such concerns, but otherwise the general human relationship is quite decent. They communicate very well. The communication part is very good, and ప్రతి వాళ్ళకి ఒకళ్ళతో ఒకళ్ళు గ్రీటింగ్ కానీ, అండ్ దట్ సీనియర్ జూనియర్ రిలేషన్షిప్, సెంపై కోహై అంటారు, whether it is school or whether it is company, that kind of relationship is always maintained. ఎనీ ఆర్ట్స్, ఇప్పుడు ఇకేబానా అవి దాంట్లో కూడా సెంపై కోహై, తర్వాత సెన్సే ద టీచర్, గురువు గారు, ఆల్ దోస్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ నీట్ అండ్ వెరీ క్లీన్. బట్ ఎస్, ఫ్యామిలీ రిలేషన్స్ సమ్టైమ్స్ మేబీ ఫెయిల్, బట్ కామన్ యాజ్ ఇండియా. అయితే జపాన్ లో మీ ఫేవరెట్ ట్రావెల్ ప్లేస్ లేదంటే ఒక హిడెన్ జెమ్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? Okay, this is again another interesting thing. Yes, fortunately, we did travel a lot in that country, right from north to all 4 islands we have visited. Yeah, you see mostly either it is mountain or seas and all that. But the interesting part of Japan is the onsen, hot springs untai akkada. ఓకే. Hot springs ఏంటంటే it's like a pool, hot Okay. pool అన్నమాట. Okay. They're all natural waters. The water comes from the mountains. ఓకే. So, and it is considered అది ఒంటికి అంత మంచిది, and it's therapeutic. Natural. And yeah, Yeah, so yeah. ఇవన్నీ ఉన్నాయి. But the thing what Indians may not like is they keep ladies the men the separate పెడతారు, but we all have to go along with everybody. ఓకే. సో మనం కూడా వాళ్ళతో we should go, ఇంకా I can't be more elaborate than that. సో షవర్ అంతా తీసేసుకుని వాళ్ళతో పాటు అక్కడ మునగటమే. సో దట్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ లైక్, బట్ వీ యూస్ టు ఎంజాయ్. ఎస్, ఇక్కడ కొంచెం డార్క్ గానే ఉంటుంది, అండ్ వి ఫీల్ ఓకే, ఎవరైనా చూస్తే చూసారులే, మనమేమో లెట్ us go and enjoy the hot spring, and it's very refreshing. Indians can also, but I think it needs some kind of acceptance of culture again to get into that hot springs. It's not so easy. ఓకే మేడం, అయితే జపాన్ లో మీరున్న టైంలో ఎప్పుడైనా మీకు అనిపించిందా అంటే ఇండియాకి వెళ్ళాలి Yeah, అలాంటి సిచ్యువేషన్స్? అంటే ఫ్యామిలీ ఇక్కడ ఉంది కదా, ఎప్పుడైనా ఫ్యామిలీని మిస్ అయిన సిచ్యువేషన్? yeah, we used to come back every year, spend time with them. But life in Japan was we felt our house was there, so we always we had a lot of friends, and the life was going on. I mean, the life is very fast there. Once you're ఇక్కడ వచ్చినప్పుడు అయ్యో మళ్ళీ మనం జపాన్ వెళ్ళాలా అని కొంచెం ఫీలింగ్, అయ్యో మనం ఇక్కడ ఉంటే బాగుంది అనిపించినా కూడా, వన్స్ యూఆర్ దేర్ అగైన్ యూ విల్ బీ ఇన్ దట్ ఫ్లో. సో yes, we did meet, but and unfortunately or fortunately, we didn't have many Indian friends there, because we were in the Japanese company and Japanese quarters lo undevallam. Okay. So we were totally surrounded by Japanese, so our life was not much time to think about India. ఓకే, మీరు ఇండియాలో ఉన్నప్పుడు అంటే మీ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు అంతంత వరకు అయితే ఉండే, బట్ మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. దట్ ఇంకా మీరు ఈ కంట్రీని వదిలేసి వేరే కంట్రీకి వెళ్ళిపోయినారు కాబట్టి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ లోపు అంటే ఎలాంటి చేంజెస్ మీరు చూసుకున్నారు మేడం? Yeah, this is a very interesting thing. I think before I left, I think I was too naive. అసలు ఏం ప్రపంచం తెలియదు. I was being the youngest in the family, I was pampered, and as I said, my mother was quite traditional. Cinemalki velli atla anta, nothing like that. But I got married and I went abroad. As I mentioned to you, every day was a learning lesson.
అక్కడ ఏంటంటే కిడ్స్ ఇన్ ద స్కూల్ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ బై దెమ్సెల్వ్స్. మళ్ళాగా nowadays the mothers carry the bag for the children bus లో ఎక్కిచ్చేదాకా. సో we overprotect the children, but అక్కడ అలా కాదు. The children have to go early, take care of the pet animals. ఇప్పుడు ఎట్లయితే ఫాదర్స్ ముందర వెళ్ళి వాళ్ళు ప్రిపేర్ అవుతారో అట్లాగే క్లాసెస్ కన్నా ముందర చిల్డ్రన్ హ్యావ్ టు గో అండ్ గెట్ యూస్ టు ది యానిమల్స్ దేర్, టేక్ కేర్ ఆఫ్ ది యానిమల్స్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో బికాస్ ద పేరెంట్స్ ఆర్ ఆల్రెడీ యూస్ టు ఇట్, ది చిల్డ్రన్ కుడ్ పిక్ ఇట్ అప్ ఫాస్ట్. వాళ్ళకు ఆల్రెడీ ర్యాబిట్ ఏం తింటుంది, లేకపోతే ఎలక ఏం తింటుంది, పిల్లి ఏం తింటుంది అన్నీ తెలుసు. నాకేం తెలియదు, ఆ పిల్లి కుక్క అవి మా ఇంట్లో ఎప్పుడు మేమేం పెంచలేదు. సో ఐ హ్యాడ్ టు గో దేర్ అండ్ లెర్న్ అబౌట్ ది యానిమల్స్, or for that matter anything, including the gym or wherever my children had to go, I had to learn about that. Otherwise వాళ్ళు వెనకాల పడిపోతారు. So I had to learn and teach my children so that they get adjusted to that society. So it was learning and living. So I think at the end of it, today I'm very happy that I see myself as a strong person who has seen different parts of the world, and I could face it by myself. My son was born there. I didn't have any support from my parents or his parents. So I could handle all this because I learned a lot of things that I need to be independent. మేడం, ఇప్పుడిప్పుడే వెళ్ళిన యంగ్స్టర్స్ అంటే జపాన్ కి, లైక్ మీరు అప్పట్లో ఎలా అయితే వెళ్ళి కొంచెం స్టార్టింగ్ లో సఫర్ అయినారో, ఇప్పుడు వెళ్ళిన జపాన్ కి వెళ్ళిన వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు మేడం? One thing what I really want the youngsters to understand is, number one, please learn the language. Learning the language is a must. అక్కడికి వెళ్ళి మనం ఇంగ్లీష్ లో ఏదో అయిపోతుంది అనుకునేది, ప్లీజ్ డోంట్ థింక్, ఇట్ డజంట్ వర్క్ అవుట్. లైక్ తర్వాత ఎప్పుడైనా ఇట్ ఈస్ జస్ట్ లైక్ దిస్ ఇస్ వాట్ ఐ టెల్ ఎవ్రీబడి. మనం పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఇంక్లూడింగ్ మై గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళినా కూడా వీ హ్యావ్ టు అడాప్ట్ టు దేర్ కస్టమ్స్. తాతయ్య నువ్వు నా మాట విను అంటే వాళ్ళేం వినరు. ఎంత మన గ్రాండ్ పేరెంట్స్ అయినా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మాట మీరు వింటే వినరు. సో యూ హ్యావ్ టు అడాప్ట్ టు దేర్ లైఫ్. యూ లెర్న్ దేర్ లాంగ్వేజ్, లెర్న్ దేర్ కస్టమ్స్, అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, జాపనీస్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటెడ్ బుక్స్ అవి ఉన్నా కూడా there's lot of knowledge still in Japanese language, the literature or language, there's lot. So meeku ఆ తర్వాత వాళ్ళు కూడా they don't open up if you don't speak to them in their language. మాట్లాడచ్చు, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే ఏదో కొంచెం బ్రోకెన్ ఇంగ్లీష్ రావచ్చు, కొంతమంది ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడచ్చు, బట్ దే డోంట్ ఓపెన్ అప్ బికాస్ దే డోంట్ ఫీల్ అట్ హోమ్. ఇప్పుడు మనం కూడా తెలుగు మాట్లాడుతుంటే we open up more than people who speak to us in Hindi or something. So వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే they open up, you can get into their society, learn their culture, be part of that society. Part of that society ante we cannot interfere in their families, but you will enjoy your life while you're there. Another important thing what I tell everybody who leaves my office lo velna kuda, when you go there you are going as an Indian. నువ్వు ఏదైనా ఒక తప్పు చేసావనుకో, వాళ్ళు ఇండియన్ అయ్యో ఆ ఇండియన్ చూసావా అందుకని ఇంకా ఇండియన్స్ని మనం పిలవద్దాం, వెరీ క్విక్లీ దే ట్రై టు ఫార్మ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. సో నువ్వు వెళ్ళినప్పుడు యూ ఆర్ అన్ ఇండియన్, అండ్ వెన్ ఇండియన్ తర్వాత దెన్ యు ఆర్ ఫ్రమ్ Telugu or Hyderabad or whatever, then you are representing your company, and last come yourself. So nena emaina parvaledani kaadu, you are responsible for all these institutions and organizations, so you are going with lot of responsibility. So if you are going there, please be someone as an Indian, and the others should not criticize India. Nee moolanga India mida tappu per raakudadu. Tarvata మిస్బిహేవ్ చేయకూడదు, వాళ్ళని మనకి ఏ మాట అనటానికి అధికారం లేదు. మనం అక్కడికి వెళ్ళి మనం పని చేసుకుని మనం వాపస్ రావాలి. దిస్ ఇస్ మై స్ట్రాంగ్ అడ్వైస్ టు ది యంగ్స్టర్స్. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ మేడం. మేబీ నేను ఈ క్వశ్చన్ అడగడం వల్ల మీకు కొంచెం ఎమోషనల్ అవుతుండొచ్చు. అంటే మీ మ్యారేజ్ అయిన తర్వాత సార్ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోవడం, అండ్ ఇప్పుడు మీరు ఒకవేళ జపాన్కి వెళ్తే మీకు ఆ మెమోరీస్ అనేటివి అన్నీ అయితే గుర్తుకొస్తాయి, మీరు బాధపడతారు ఆబ్వియస్లీ. కానీ వాట్ యు సే అబౌట్ దిస్ మ్యామ్, ఏం చెప్తారు మీరు? About our memories and about your memories and how did you felt at that time, and ఇప్పుడు మీరు జపాన్కి వెళ్తే
దాన్ని ఎలా ఫీల్ అవుతారు? Yeah, we had a great time there, and naku and the most important thing, what happened in our case, whether it is my husband and I, we lived in the prime area life of our lives there. So ఏమీ తెలియని టైంలో అక్కడికి వెళ్ళేటప్పటికి we could learn lot of things and adapt ourselves quite fast. బట్ ఒక ఏజ్ వచ్చాక ఇలా అది సేమ్ లైఫ్ మళ్ళీ వస్తుందా అంటే రాదు. ఇట్ ఈస్ డిఫికల్ట్. మన బాడీ కెనాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ వెదర్ నౌ. అప్పుడు మా చిన్నప్పుడు వీ కుడ్ టాలరేట్ ది వెదర్, వీ కుడ్ డూ ఆల్ దట్, ట్రావెల్ అలాట్ అండ్ ఆల్ దట్. But ఇప్పుడు same thing we cannot do. But yes, we do. But still, even today, Japan కి వెళ్ళాలంటే we have a different feeling. I think we are going again in July. For it could be a simple reason. వాళ్ళు ఏదో ఎగ్జిబిషన్ పెట్టారనో, లేకపోతే we are taking some delegation to that place or student delegation. We did that for last 30 years. I've taken a lot of children to Japan, and yeah, constantly I did a lot of interpretation. I did a lot of such kind of lectures and things like that. So yeah, I live in memories. It's definitely it. But one thing what I miss is I didn't study or go to any college. I mean, any formal education akkada ledu. ఒకవేళ ఆ అవకాశం ఉంటే బాగుండేది అనిపిస్తుంది. I could have done it, but I didn't do it. So if you have that opportunity, please go. It's a wonderful place. Okay, ma'am. Okay, ma'am. Anyways, thank you so much You're for welcome. sharing such a great story, ma'am. Yeah. Thank you so much. Welcome. Thank you. Guys, నేను మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్ తో అయితే మేము ముందుకు వస్తాను. Until then, keep watching Highways TV.